మీరు ఇల్లు ఖాళీ చేయాలి లేదంటే బుల్డోజర్ తీసుకొచ్చి మీ ఇల్లు కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. పేదోళ్ల ప్రభుత్వం అని అంటూనే పేదోళ్ల పొట్టలు కొడుతున్నాడు. మనవడితో ఫుట్బాల్ ఆడుడు గ్లోబల్ సమ్మిట్ పెట్టి 100 కోట్లు నాశనం చేశాడు. రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి అనుడే తప్ప చేసింది ఏమీ కనిపించడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్ ఉండే. రేవంత్ రెడ్డి వచ్చి హైదరాబాద్ ను నాశనం చేశాడు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లతో గెలిచాడు. ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా డబ్బులిచ్చి కొన్నాడు. బేగం బజార్ బాలయ్యవాడ బస్తీలో నూతన ఉస్మానియా ఆసుపత్రి బాధితులు సంవత్సరాల నుంచి మా మామూలు వాళ్ళ తండ్రుల నుంచి ఉంటున్నాం. ఎట్లా మరి ఇప్పుడు ఆ ఇల్లు తీసుకుంటామంటున్నారు మీ పరిస్థితి? అది కదా వాళ్ళు తీసుకుంటే మేము రోడ్డు మీద పడవలసిందే కదా. ఇన్నేళ్ల నుంచి 100 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నోళ్ళం మేము. అట్లాంటిది ఇప్పుడు వచ్చి ఆలఫ్ సడన్ వచ్చి నువ్వు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఇళ్ళన్ని తీసేసుకుంటాము, మీకు ఏం డబ్బులు ఇస్తలేడు. ఏమైనా జిహెచ్ఎంసీలు వస్తుండ్రు, నోటీసులు పెడుతున్నారు, పోతున్నారు. మీరు ఇల్లు కాల్ చేసేసాలే, మాకు ఆర్డర్ వచ్చింది, మేము మీరు వినకపోతే బుల్డోజర్ తీసుకొస్తాము, గుల కొట్టేసేస్తాం అంతే. ఇది ఒకటే పరిస్థితి తప్ప ఏం లే. మీరు వింటారా లేదా? మీ కాయిదాలు మాకు ఇచ్చేసేయండి, మీ ఇంటి కాయిదాలు మా హ్యాండ్లో చేసేయండి. అల్వాలు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవి పూర్తి చేయకుండా పేదోళ్ళ ఇల్లు గులగొట్టి కడదాం అనడం ఎంతవరకు కరెక్ట్? అదే కదా చేస్తున్నదే కదా. పేదోళ్ళ ఇళ్ళనే గుల కొడుతున్నాడు, పేదోళ్ళ పొట్టలే కొడుతున్నాడు. ఉన్నోడు కనిపిస్తలేడు, ఉన్నోని దగ్గర పోతలేడు. ఎందుకంటే వాడు తీసుకుంటాడు కదా. పేదల ప్రభుత్వం అంటాడు, పేదల ప్రభుత్వం అంటాడు. పేదోళ్ళ పొట్టలు కొడుతున్నాడు, పేదోళ్ళని ఇల్లు గుంజుకుంటున్నాడు, పేదోళ్ళని రోడ్డు మీద తెచ్చి ఎత్తేస్తున్నాడు. పేదోళ్ళకి ఏం సాయం చేస్తలేడు. ఒక్కరికి ఇచ్చినాడు 10 మంది చూపిస్తున్నాడు. ఒక్కరి ఇంటికి ఇచ్చిండు, ఒక ఇండ్లు కట్టించినాడు 100 మంది ఇండ్లు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేసిండు వాడు? వచ్చినప్పటి నుంచి లాసే తప్ప బెనిఫిట్ లేనే లేదు. తానే చెప్పుకొని తిరుగుతున్నాడు. ఓ ఫుట్బాల్ అది ఆడిండు, వాళ్ళు మనమని పెట్టుకొని ఆడిండు. కొన్ని కోట్ల రూపాయలు నాశనం చేసిండు. మన రాష్ట్రం పైసా మొత్తం వాళ్ళకి పెట్టిండు, గవర్నమెంట్ డబ్బు అంతా. మళ్ళీ ఒకటి మీటింగ్ పెట్టిండు, బయట దేశాలతో వస్తున్నాడు, బిజినెస్ మాట్లాడుకోవడం, గ్లోబల్ మీటింగ్ పెట్టిండు. ఎక్కడ అడవిలా ఏం పనికి రాదు. ఢిల్లీ నుంచి వచ్చిండు కుర్చీలు, వారికి అవసరమా? ఒక్కొక్క కుర్చీ 10, 20, 30 రూపాయలు అంటే కొన్ని కోట్లు పెట్టిండు వానికి. ఆడు తీసుకున్నాడు. ఒక నెల రోజులు కూడా 15 రోజుల కోసం షోపుటప్ చూపించిండు. కోట్లు ఎన్ని 100 కోట్లు పెట్టిండు వచ్చేదానికి. ఆడు అట్లా పోయిండు, కోట్లన్నీ నాశనం చేస్తుండు వాడు వచ్చినప్పటి నుంచి. ఆ షోపుటప్ చూపిస్తాడు, ఈ షోపుటప్ చూపిస్తాడు. నేను అక్కడ పోయినా, నేను నాలో ప్రక్షాళన చేస్తున్నా. నువ్వు ఏం చేస్తున్నారా? నేను ఇప్పటి నుంచి ఏం చేసినావు? నువ్వు అనుడే తప్ప చేసుడు ఏం కనిపిస్తలేదు ఆడ. అనుకుంటా 2.5 years కావచ్చు. ఓ పక్క మూసి అంటాడు, ఓ పక్క హైడ్రా అంటాడు, ఓ పక్క ఉస్మానియా అంటాడు. ఏందమ్మా హైదరాబాద్ లో బతికే పరిస్థితులు ఉన్నాయా? లేదు. ఇప్పుడు వచ్చిండు కదా, వచ్చి అందరిని చంపుతున్నాడు. హైదరాబాద్ అంతా నాశనం చేస్తున్నాడు. సూపర్ ఉండే కేసీఆర్, అన్ని చేసిండు. ఉస్మానియా కట్టిండు, పబ్లిక్ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నాలా ప్రక్షాళన చేసిండు, మంచి ప్లాన్ ఇచ్చిండు. కేసీఆర్ ఎంత మంచి ప్లాన్ అంటే పబ్లిక్ ఇబ్బంది జరగకుండా ఆల్రెడీ ప్లాన్ తయారు చేసిండు. ఆయన స్టార్ట్ కూడా చేస్తుండే. ఆయన కోటీశ్వరాలను చేస్తా అంటాడు. వాడేం చేస్తాడు? మహిళలను గుంజుకుంటున్నాడు తప్ప రోడ్ల మీద తెచ్చి ఎత్తేస్తున్నాడు. వాడేం చేస్తాడు? మహిళలకు ఆడు మాటలే తప్ప ఇక చేస్తాడు. దొంగ ఓట్లు వేయించుకుంటున్నాడు, అన్ని దొంగ ఓట్లు. ఏంటంటే ఇక మొన్న ఎమ్మెల్సీ వాళ్ళు గెలిచిరు కదా, సర్పంచులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పార్టీ పదవులు ఉంది, పార్టీ పదవులు. ఇండిపెండెంట్ గెలిచిన కూడా గుంజుకున్నాడు. ఆడు గెలిచింది ఏం లేదు, ఆడ ఏమొచ్చినాయి 1 సీట్లు చూస్తే. వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి గుంజుకుంటున్నాడు పార్టీలోకి. అట్లా పార్టీ నడుస్తుందే తప్ప ఉంది ఏం లేదు, ఎక్కడ పేరు లేదు. చూసిన రోడ్డు నాలా ప్రక్షాళన అని గరిబోలే కొంత 100 మంది ఇల్లు గుంజుకున్నాం, రోడ్ల మీద తెచ్చేసినాం. అసలు ఉస్మానియా కట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నైట్ ఎకానమీ వేస్తారట హైదరాబాద్ లో. ఇవన్నీ మంచిగా అన్ని చేసి నైట్ ఎకానమీలు అవి ఉంటాడా? అప్పటి వరకు ఆయన నైట్ ఎకానమీ చేసేదాకా ఉంటాడా? మొక్కం ఎవడేయాడు మన ఇటువంటి లెక్కలు ఎవడేయాడు. హైదరాబాద్ లో వచ్చినాడా? హైదరాబాద్ లో ఎవడేయాలి? ఊరోళ్ళు వాళ్ళు ఏం అమ్ముడు పోతాడో, వాళ్ళకి ఏం ఆశ చూపిస్తుండో అట్లా గెలిచిడే తప్ప హైదరాబాద్ లో ఎవడేయాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.